హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మాన్స్టర్ 147 ఎపిసోడ్. చంపకురా అంటూ హస్కీ వాయిస్తో ముద్దులు పెడుతూ మురిపిస్తూనే చేతులతో లిఫ్ట్ చేసి లోపలికి తీసుకొచ్చి బెడ్ మీదకు చేర్చి తన పక్కన చేరాడు జై. సైడ్కి తిరిగి జై సందిట్లోకి వెళ్ళిపోయింది. తన కౌగిల్లో చేర్చుకుని చిరుముద్దులు అద్దుతూనే ఒక్కో ఒలవ తెప్పించాడు. చబ్బీ చబ్బీ చిక్స్తో అసలే చందనపు బొమ్మేమో ఇప్పుడు మరింత అందంగా మారి నిగారింపుగా కనిపిస్తోంది మిథున. ఆమె అందానికి మెస్మరైజ్ అయ్యి కంఠం మీద మొదలుపెట్టి తడి పెదవులతో ముద్దుల ముద్రలు వేసుకుంటూ బంపు దగ్గరికి చేరి సుతారంగా పెదవులాంచి డాడీ లవ్స్ యూ బంగారం, నీకోసం వెయిటింగ్, త్వరగా వచ్చేయరా అని ముద్దులు పెట్టాడు. అప్పుడే తెలియదు అనుకుంటా జై అని వేళ్లతో హెయిర్ లాగుతూ అంది. తెలుసో లేదో నాకు అనవసరం, నేను నా బేబీతో ఊసులు చెప్పుకుంటాను రోజు, మధ్యలో అడ్డం రాకు అంటూ నవ్వాడు. అబ్బో, అప్పుడే చాలా పార్షియాలిటీ చూపిస్తున్నావు అని వెక్కిరించింది. మేమిద్దరం ఒక జట్టు అంటూ తన వెయిట్ పడకుండా మీదకు చేరాడు. మరి నేను అంటూ చెంపలు నిమిరింది. నిన్ను గెంటేస్తామే, నీ కొడుకు వచ్చేంత వరకు ఉంచుకుంటా, తర్వాత నువ్వెవరో మాకు తెలీదు అంటూ ఉడికించాడు. సరే చూసుకుందాం, నైట్ ఎవరి పక్కన చేరుతావో అంటూ నవ్వింది. నైటు ఈ జాబిల్లి పక్కనే చేరేది, లేకపోతే నిద్ర రాదు కదా అంటూ ఊరించే పెదవులను అందుకున్నాడు. జై మెడ చుట్టూ చేతులు వేసి ముద్దులో జతకల్పిందామె. పువ్వంత సుకుమారంగా హ్యాండిల్ చేస్తూ ఎక్కడా ఇబ్బంది పడకుండా చూసుకుంటూనే తనలో ఐక్యమయ్యి తన ప్రేమనంతా కురిపించాడు. జై కురిపించే ప్రేమ జడివానలో నిలువెల్లా తడిసి ముద్దైపోతూ తన ఇష్టాన్ని చూపిస్తూ లతలా పెనవేసింది. టూ హార్ట్ వన్ బీట్ అన్నట్టుగా మారిపోయి ప్రణయపు జరిని అందుకుంటూ సుఖాల తీరాలు చేరారు. చెమటతో తడిసి ముద్దైపోయింది మిథున. మొహం మీద అంటుకున్న హెయిర్ని చెవి వెనుక సర్దుతూ ఇబ్బంది పెట్టానా అని లాలనగా అడిగాడు. చిన్నగా నవ్వి, నీ ప్రేమ నాకు ఇబ్బంది కాదు జై, ఇష్టం అంటూ ఎదలోకి చేరింది. తల మీద ముద్దు పెట్టి ఐ లవ్ యూ రా బంగారం అని ఆర్తిగా చెప్పాడు. హార్ట్ మీద చిరుముద్దు అది ఐ టు లవ్ యూ జై అని హత్తుకుంది మిథున. తన బాహువుల్లో దాచుకుని జోకొట్టాడు. జై హార్ట్ బీట్ జోల పాటలా వినిపించి గాఢ నిద్రలోకి జారిపోయింది మిథున. కళ్ళు మూసుకొని నువ్వు ఎక్కడ దూరం అయిపోతావో అని నేనెంత సఫర్ అయ్యానో తెలుసారా? దేవుణ్ణి నేను నమ్మకపోయినా నువ్వు నమ్మావు, అదే ఈరోజు మన సంతోషాలకు కారణమైంది. లవ్ యూ బంగారం అనుకున్నాడు జయదేవ్. సాకేత్ స్నిగ్ధల పెళ్లికి ముహూర్తం పెట్టారు. అటు వినీల్ ప్రియాంక మ్యారేజ్ ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయింది. ఇద్దరూ ఫోన్లు చేసి వాయిస్తుంటే కస్సును లేచి, ఎందుకురా మీకు అంత తొందర వచ్చిందా, ఒక ఏడాది ఆగండి అంటూ ఆర్డర్ వేశాడు జై. నువ్వు పెళ్లి చేసుకుని ఫ్యామిలీ చేసుకుంటూ పిల్లల్ని కనడానికి కూడా రెడీ అయ్యి మేమేడాది ఆగాల, మాకేందోలా అంటూ గయ్యిమని పడ్డాడు సాకేత్. నా కూతురు చూడొద్దా మీ పెళ్ళిళ్ళు అని మూతి విరిచాడు. ఏంటి నీ కూతురు చూడాలా అని షాక్ అయ్యారు వినీత్ సాకేత్ కూడాను. నవ్వుతూ చూస్తోంది మిథున. లాపీ తన వైపు తిప్పి, చెప్పవే, మనం పెళ్లి కూడా ఇలా లాపీలో లైవ్ కాస్ట్లో చూసేద్దాంలే అన్నాడు జై. నువ్వు చూడు, నేను వెళ్తా, ఫుల్గా ఎంజాయ్ చెయ్యాలి బావ పెళ్లిలో అంది మిథున. ఏంటి వెళ్ళేది, నువ్వు కదలకూడదు, అర్థం అవుతోందా, ఓ ఎగురుతున్నావు అంటూ కరిచాడు. హలో నట సామ్రాట్, ఆపు నీ నాటకాలు, బేబీకి ఇంకా 3 months కూడా రాలేదు, నువ్వు చిందులు వేయకే, మూసుకొని 2 daysలో బయలుదేరండి అన్నాడు సాకేత్. మేమిక బెంగళూరు రాదలుచుకోలేదు, నీకు అంతగా పెళ్లి చేసుకోవాలంటే ఇక్కడికి రా, మన ఇంట్లో చేసుకో, నో ప్రాబ్లం అన్నాడు జై. వాట్, పెళ్లి అక్కడ చేసుకోవాలా అని కీచుగా అరిచాడు సాకీబాబు. హలో గోళీ సోడా, అంతగా ఆశ్చర్యపోకు, నేను చెప్పింది విని మర్యాదగా పెట్టే బేడా సర్దుకుని వచ్చాయి, ధూమ్ధామ్గా పెళ్లి చేసి పంపించేస్తాం, నువ్వేమంటావే అని నవ్వాడు జై. బావా, ఇది కూడా బాగుంది, అందరూ ఇక్కడే ఉన్నారు, బాగుంది, వచ్చేయండి అంది మిథున. ఏం మాట్లాడుతున్నావే, నీ అత్త తెడ్డు తిరిగేస్తుంది చూసుకో. ఏం కాదు, అడుగు, నేను కాల్ చేసి మాట్లాడతాను. వినీత్ వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు, బాగుంటుంది, ప్లీజ్ ప్లీజ్ అంటూ క్యూట్గా ఎక్స్ప్రెషన్ పండించింది మిథున. నువ్వు బాగా ముదిరేవే, నీ అత్త ఒప్పుకుంటే నాకేం అభ్యంతరం లేదు, అయితే కాకా పట్టుకో నీ అత్తని అంటూ నవ్వాడు సాకేత్. నేను కుటుంబ సపరివార సమేతంగా వచ్చేయమా అంటూ కులుకులు పోయాడు. వినీత్ తొక్కిపట్టి నారతీస్తా, నా ఇల్లు ఏమైనా కళ్యాణ మంటపమా ఏంటి, ఊళ్ళో ఉండి ఏం రోగం తిప్పుకుంటూ రావడానికి అంటూ కరిచాడు జై. మిథున అటూ ఇటూ తిరిగి టైర్డ్ అవుతుంది జై, ఆలోచించు అని టీజింగ్గా అన్నాడు. వినీత్ పెళ్లి టైంకి వస్తే ఏం కాదు అనగానే, ఏది ఆ గాడిద మొహం ఇలా చూపింటూ అని కరిచాడు విన్నీబాబు. మనది మన్మథ రూపంలే, కళ్ళున్న కబోదివి నువ్వు అంటూ వెక్కిరించాడు జై. అవును మరి, అదే చెప్పుకుంటున్నారు నగరవాసులు, ఆపు నీ ఎచ్చులు,
పెళ్లి పనులు స్టార్టింగ్ నుండి అన్నిట్లో మిధు ఉండాల్సిందే, లేకపోతే గొడవలే, చెప్తున్నా చూసుకో అని. మిధు, మాట ఇచ్చావు, మీ ఆయన మాట విని రాకపోతే నేను పెళ్లి పీటలే ఎక్కను చూసుకో అంటూ బెదిరించాడు. ఎక్కకురా మానే, ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తావు ఉడత మొహం వేసుకొని. ఇద్దరూ భూమి పుట్టినప్పుడు పుట్టారు. ఏదో అటు స్నిగ్ధ ఇటు ప్రియ మీ మీద జాలిపడి మీకో జీవితాన్ని ప్రసాదిస్తుంటే కోతుల్లా గెంతుతారా? భయం లేదు మీకు అన్నాడు జై. ఇక ఆపే జై, పాపం విన్ని మొహం చూడు ఎలా పెట్టాడో, లాలీపాప్ పోగొట్టుకున్న బొడ్డోడిలా అంటూ నవ్వింది మిథున. నువ్వు మీ ఆయనలా ఖతర్నాక్ అయ్యావు కదూ అంటూ నవ్వి కాసేపు మాట్లాడుకుని వీడియో కాల్ కట్ చేశారు. జై ఒడిలోకి చేరిపోయింది మిథున. ముద్దులు పెడుతూ, దేనికి కాకాపడుతున్నావు అని కళ్ళు ఎగరేశాడు. అత్తతో నువ్వు మాట్లాడతావా అని గోముగా అంది. ఆల్రెడీ డాడ్ ఎప్పుడో మాట్లాడారే, అది నీ సోడా బుడ్డి బావుకి తెలియదంతే అంటూ నవ్వాడు. అవునా అంటూ ఆశ్చర్యంగా నోరు చేపనోరులా తెరిచింది. పెదవంచును ముద్దు పెట్టి, అవునే, తన కోడలు ఏ ఆనందాలు మిస్ అవ్వకూడదని ఊరి పొలిమేర దాటడం ఇష్టం లేక ఎప్పుడో ఆలోచించారు. అన్నీ హ్యాపీగా ఎంజాయ్ చేయి, అలా అని గిలిగిచ్చికాయలా తిరిగితే దెబ్బలు పడతాయి చూసుకో అంటూ వార్న్ చేశాడు. నేను తిరిగినా అమ్మ ఊరుకుంటుందా, పెద్ద నోరేసుకుని అమ్మోరిలా పడిపోతుంది అని అలకగా అంది. ఆంటీ అలా లేకపోతే నువ్వు మాట వింటావేంటే అని నవ్వాడు. మూతి బిగించి, నీకు భలే ఆనందంగా ఉంది కదూ అని అలకగా అంది. చాలా అంటే చాలా అని చబ్బీ చీక్స్ మీద గాఢంగా ముద్దు పెట్టాడు జై. అందంగా కులుక్కుంటూనే జై అదిలో దూరిపోయింది గువ్వల. డేస్ పాస్ అవుతూనే ఉన్నాయి. అన్నట్టుగానే సాకేత్ పెళ్లి వేడుక సారథి మాన్షన్లో మొదలైంది. పెళ్లి కొడుకుని చేసి మోడల్ చైర్లో కూర్చోబెట్టారు సాకేత్ని. పెళ్లి కొడుకు గెటప్లో రామచంద్రుల్లా వెలిగిపోతున్నాడు. నుదుటిన కళ్యాణ తిలకం, బొగ్గన దిష్టి చుక్క, గోల్డ్ కలర్ ధోతి చూపర్లను ఆకట్టుకుంటున్నాడు. అన్నీ బాగానే ఉన్నాయి. పెదవుల మీద నవ్వే మిస్ అయింది. ఏ నవ్వు అలిగి దాని అమ్మగారింటికి పోయిందా? నవ్వితే మనీ ఖర్చు అవుతుందన్నట్టు మూతి పంది మూతిలా బిగించావు అంటూ వెక్కిరించాడు జై. నవ్వాలా అని రెట్టించాడు సాకేత్. నీ అంటూ ముందుకు వచ్చాడు జై. నవ్వే కదా, నవ్వేద్దాం, దానికే ఓ దెప్పాలా అని పళ్ళన్నీ బయటపెట్టి కాల్గేట్ పేస్ట్ ఆడిచ్చాడు సాకేత్. యాదగిరి గుట్ట మీద పండుకోతి లెక్క ఇకిలించావు బాబోయ్ అంటూ తల విదిలించాడు జై. కన్నా, పాపం పెళ్లి కొడుకుని టీచ్ చేయకు అంటూ నవ్వింది వాసంతి. మనకి దొరికేది ఇప్పుడేనమ్మా, ఎలా మిస్ చేస్తాం అన్నాడు. అందరూ జంటలు జంటలుగా వచ్చి అక్షంతలు వేస్తుంటే మరి నేను అంటూ తయారైంది మిథున. నీకంటే పెద్దవాడే, నువ్వు వేయకూడదు అంది తన అత్త. బట్ అత్త, నాకే ముందు పెళ్ళయింది, సో నేనే సీనియర్, బావ జూనియర్ అంటూ టెక్కుగా అంది మిథు. బాగా ముదిరేవే బుజ్జి అని ముద్దుగా బుగ్గ పుణికింది రూప. అందరి నవ్వుల కోలాహలం మధ్య చక్కగా మొదటి ఘట్టం పూర్తయింది. భోజనం చేసి మెడిసిన్ వేసుకుని రెస్ట్ తీసుకో, ఈవినింగ్ మండపానికి వెళ్ళేటప్పటికి ఫ్రెష్గా ఉంటావు అని సుజి ఫుడ్ కలుపుతూ అంది. సుజి, మామ్ నాకు ఆకలి లేదు అని మారాం చేసింది మిథున. తినేరా, టైంకి తినాలి కదా అని బొజ్జగించారు శ్రీధర్ గారు. అలకగా మొహం పెట్టి, అంత ఫుడ్ నేను తినలేను అంటూ పేచీ పెట్టింది. సుజీ, తక్కువ పెట్టు అని. అంతా వద్దులే, నీకు ఎంత కావాలో అంతే తిను సరేనా అంటూ తల నిమిరాడు శ్రీధర్. ఈవినింగ్ కళ్యాణ మండపానికి బయలుదేరారు అందరూ. మిథునని ప్రత్యేకంగా రెడీ చేయించాడు జై. వజ్రాభరణాలతో లైట్ వెయిట్తో సొంతంగా మగ్గం మీద నేయించిన బంగారు జరీ పట్టు చీరలో బారు జడకు బంగారపు జడ అమర్చి పైనుండి సిరిలక్ష్మి నేలకు దిగిందా అన్నట్టు పసిడి కాంతులు వెదజల్లుతూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచింది అందరిలో. సారథి దంపతులు తమ కొడుకు కోడల్ని చాలా అభ్రంగా చూసుకుంటున్నారు. తన కూతురికి కలిగిన అదృష్టానికి సంతోషంతో మనసు ఉబ్బి తబ్బిబ్బైపోయింది శేఖర్ దంపతులకు. కనకపోయినా కళ్ళలో పెట్టుకుని చూసుకుంటూ ఏ అసౌకర్యం కలగకుండా వెన్నంటే ఉంటూ మిథున మీద దోమ వాలకుండా అపురూపంగా చూసుకుంటున్నారు శ్రీధర్ దంపతులు. బేబీ ఆసం అంటూ సైడ్ హగ్ చేసుకుంది ప్రియాంక. చిరునవ్వు రువ్వింది. వినీత్ వచ్చాడా అంది. వచ్చే ఉంటాడు అని కళ్ళను తిప్పింది ప్రియా అల్లరిగా. క్రేజీ గర్ల్ అని భుజం మీద చిరుదెబ్బ వేసి, పద స్నిగ్ధ దగ్గరికి వెళదాం అంది మిథున. నా ఫస్ట్ క్రష్ని దొబ్బేస్తున్న తనతో నాకు కటీఫ్, నేను రాను, నువ్వు పో అని మూతి తిప్పింది. ఫస్ట్ క్రష్ అని దాని ముందంటే చెరుకు గడ్ని క్రషర్ చేసి రసం పిండేసినట్టు పిండేస్తుంది చూసుకో, పాప భలే వైలెంట్ అంటూ నవ్వింది మిథున. అంతుందంటావా, పద అయితే పాపని కాసేపు ఉడికిద్దాం అని పళ్ళికిలించింది ప్రియ. ఇంత సైకోవేంటే, నీకు జై అయితేనే కరెక్టు. మీ ఆయనకు రెస్పెక్ట్ ఇస్తున్నానోయ్, అది నువ్వు తెలుసుకో. పద, నా లిటిల్ ఫ్రెండ్ వచ్చే వరకు నీతో నాకు తప్పదు ఈ స్నేహం అని మూతి తిప్పింది. అందరికీ అదే కావాలా, నేనొద్దా అని అలకగా అంది.
నువ్వే ఫస్ట్, మిగతావి నెక్స్ట్ అని నవ్వి వెళ్లారు. పెళ్లి కూతురి అలంకారంలో మెరిసిపోతున్న స్నిగ్ధను చూసి సూపర్, ఆసం యార్ అంటూ సైడ్ హగ్ చేసుకుంది మిథున. ఇంత లేటుగా నా రావటం అని అలకగా మొహం పెట్టింది స్నిగ్ధ. సారీ, 100 రిస్ట్రిక్షన్స్ మా సార్ అంటూ అందంగా నవ్వింది. నువ్వేంటి ఇక్కడికి వచ్చావు అని ప్రియని చూసి కళ్ళెగరేసింది. ఐబ్రో అప్ చేసి నేను రాకూడదని బోర్డు పెట్టారా అని వంకరగా అంది ప్రియ. నోనో, తమరి క్రష్ దగ్గరకు వెళ్తారనుకున్నా, ఇలా వచ్చావు చిత్రంగా, అందుకే అడిగాను అందామె. నా క్రష్ని కట్టుకొని క్యూట్ రాక్షసి ఎలా ఉందో చూద్దామని వచ్చా. పర్వాలేదు, నా అంత కాకపోయినా బాగానే ఉన్నావు అంటూ అటూ ఇటూ నడ్డి తిప్పుతూ హొయిలిపోయింది. ఇయ్యొచ్చులే పాప, తగ్గించుకో. మట్టగడసలా మొహం వేసుకొని నేను పర్వాలేదంట చూడు మిదు అని గుర్రుగా చూసింది. మీ మధ్య నన్ను ఇన్వాల్వ్ చేయకండి తల్లుల్లారా అంటూ నవ్వింది మిథున. అదేంటే న్యాయ నిర్ణేతవి ఇలా చేతులెత్తేస్తే ఎలా అంటూ నవ్వింది ప్రియాంక. నేను న్యాయం చెప్పాలి, జోక్ పేలలేదే అంటూ పెదవి విరిచింది. నువ్వు చూసుకోవాలంటే ఇప్పుడే చూసుకో. నా మెడలో తాళి కట్టాక సొల్లు కార్చావా మొహం డిప్పమైపోతుంది చూసుకో అంటూ వార్నింగ్ ఇచ్చింది స్నిగ్ధ. పాపం నోట్లో నాలుగు లేని సాకీబాబు బతుకుని ఇలా ఈ రాక్షస పాలు చేస్తున్నారా? మీకు మనసే లేదబ్బా అంటూ ముక్కు చీదింది ప్రియాంక. నువ్వు పెద్ద డ్రామా బేజ్వే అంటూ పళ్ళు నూరుకున్నారు. మరీ నూరకండి, అరిగితే కక్కలు మొక్కలు తినలేరు అని టెంపర్గా చెప్పి స్నిగ్ధ దగ్గరికి వచ్చి క్యూట్ ఏంజెల్ అంటూ లైట్గా హగ్ చేసుకుంది. థ్యాంక్ యూ అని నవ్వింది స్నిగ్ధ కూడా. హగ్ రిలీజ్ ఇచ్చి పొగిడే అని మొరవకు, నాకు నువ్వెప్పుడూ ఎనీమివే అంటూ మూర ఎగరేసింది ప్రియ. ఓకే, అవకాశం దొరికినప్పుడల్లా రా కొట్టేసుకుందాం అంటూ నవ్వి, ఇంకేంటి ఏమంటోంది మా లిటిల్ చాంప్ అంటూ పొట్ట మీద చేత్తో నిమిరింది స్నిగ్ధ. అది వింటుందో లేదో గాని నా చెవుల నుండి రక్తం వచ్చేస్తుంది దీని బాబు చెప్పే ఊసులకు అంటూ బిక్కమొహం పెట్టింది మిథున. పక్కున నవ్వి, అప్పుడే ఏంజల్ పార్టీ అయిపోయారా సార్ అన్నారు. క్యూట్గా తలూపింది మిథున. సో స్వీట్ యార్, మేము బుజ్జి తల్లి పార్టీనే అని వెక్కిరించారిద్దరు. పొండేహే, నాకు మా విన్నీ సాకి ఉండగా మీరెందుకు దండగా అని టెంపర్గా అంది మిథున. అబ్బో అంటూ నవ్వారు. పంతులు గారు సాకేత్తో వరపూజ చేయించి అమ్మా అమ్మాయిని తీసుకురండి అన్నారు. స్నిగ్ధని తీసుకొచ్చి పీటల మీద కూర్చోబెట్టారు. తనతో గౌరీదేవికి పూజ చేయించి తల్లిదండ్రులు రండమ్మా అని పిలిచారు. స్నిగ్ధ పేరెంట్స్ రాగానే అబ్బాయికి ఇవ్వాల్సిన బట్టలు పెట్టండి, మీరు కూడా అమ్మాయికి పెళ్లికి చీర పెట్టండమ్మా అన్నారు. ఇరువురి జంటలు బట్టలు పెట్టి అక్షిత్తలు వేసి వచ్చారు. అమ్మాయిని తీసుకువెళ్ళి బట్టలు కట్టి తీసుకురండమ్మా చెప్పారు పంతులు గారు మళ్ళీ. స్నిగ్ధని తీసుకుని వెళ్లారు మిథున వాళ్ళు. మీరు పంచి కట్టుకుని రండి బాబు అని చెప్పాడు సాకేత్ని. పద, నీకు పంచ మేం కడతాం అన్నాడు వినీత్. ఏంటి నువ్వే పంచి కడతావా? నా పరువు పాయే చేయించాలని కంకణం కట్టుకున్నారా అని గుర్రుగా చూశాడు సాకేత్. వినీత్, నువ్వెళ్ళి తాడు తీసుకురా, ఓడకుండా బిగి తీసేద్దాం అంటూ టీచ్ చేశాడు జై. నా బంగారమే, నారతాడుతో బిగిస్తావా నాన్న అని యగాదిగా చూశాడు సాకేత్. యా అంటూ స్టైల్గా తలగరేసి తగ్గేదే లేదు అని నవ్వాడు జై. మామా, నీ అల్లుడు నా మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాడు, ప్లీజ్ హెల్ప్ మీ అని గగ్గోలు పెట్టాడు సాకేత్. వాళ్ళ అల్లరి చూసి నవ్వుకుంటూ నేను కడతా పదరా అని తీసుకువెళ్ళాడు శేఖర్. ఏంటో హెల్ప్ చేద్దామన్నా వాడు కోరు కదా అని పెదాలు విరిచారిద్దరు. ఏం హెల్ప్ బాబు, పంచెలు ఊడదీసే హెల్పా అని రాగాలు తీసింది ప్రియాంక. ఏ, అదైతే హెల్ప్ కాదేంటి అని బలుపుగా అన్నారు. ఏ ఊరు నాయనా అంటూ యగాదిగా చూసింది. మాదా మల్లడుగులే, పోయి పని చూసుకో, మిడతమొహం వేసుకుని వచ్చింది అని కరిచాడు వినీత్. పెదవులు కదుపుతూ తిట్టింది ప్రియాపాప. మూతి మూకుడైపోద్ది ముసలమ్మ గొణిగావంటే, ఈ అలవాటు మానవేంటే నువ్వు అని కసిరాడు. మానను మావా, మానమన్నా మానను మావా అంటూ రాగాలు తీస్తూ జడం తిప్పుతూ వెళ్ళింది. నీ బతుకు బందర్ బస్టాండేలే అంటూ ఇకిలించాడు జై. నవ్వకు జై, నాకు ఏడుపు వస్తోంది అని బెక్క మొహం పెట్టాడు వినీత్. అమ్మాయి అబ్బాయి వచ్చాక మధ్య తెర అడ్డం పెట్టించి కన్యాదానం కార్యక్రమం మొదలుపెట్టాడు పంతులు. స్నిగ్ధ పేరెంట్స్ వరుడి కాళ్ళు కడిగి కన్యాదానం చేశారు. ముహూర్తం సమయం కావటంతో గట్టిమేళం అంటూ ఇద్దరి చేతుల్లో జీలకర్ర బెల్లం పెట్టి మృదువుగా మంత్రోచ్చారణ చేస్తూ ఇద్దరి చేత జీలకర్ర బెల్లం తల మీద పెట్టించి అడ్డుతెర తొలగిస్తూనే ఇద్దరూ చూసుకోండమ్మా అంటూ అక్షింతలు వేశారు పంతులు గారు. సిగ్గు ముంచుకురాగా కనులెత్తలేక అలాగే ఉంది స్నిగ్ధ. నీకు సూట్ కాన్ ఫీట్స్ ఎందుకే చేస్తావు అని అల్లరిగా నవ్వాడు సాకేత్. కళ్ళెత్తి చురుగ్గా చూసింది స్నిగ్ధ. ఇది నీ అసలు క్యారెక్టర్ అంటూ కన్ను గీటాడు అల్లరిగా. బొగ్గలు కెంపులై సోగ కళ్ళను కిందకి వాల్చేసింది పాప. అందరూ జంటలుగా వచ్చి అక్షతలు వేసి నూతన దంపతుల్ని ఆశీర్వదించారు.
తర్వాత మాంగళ్యానికి ఇద్దరి చేత పూజ చేయించి సాకేత్ చేత మాంగళ్యధారణ చేయించి వరుసగా క్రతువులన్నీ పూర్తి చేశారు. తలంబ్రాల ఘట్టంలో అందరూ అల్లరల్లరి చేసి నవ్వులు పూయించారు. అప్పగింతల కార్యక్రమం ముగిశాక అందరూ శారద విళ్ళాకి బయలుదేరారు. తన భార్య అలసిపోతుందని జై ముందే తీసుకొచ్చేశాడు. జ్యూస్ తీసుకొచ్చిస్తూ మెడిసిన్ వేసుకో అన్నాడు. నాకు చాకీ కావాలి, జ్యూస్ వద్దు అంటూ మొహం ఎగబెట్టింది మిథున. నైటు చాకీలేంటి క్రేజీ డాల్లా అని నవ్వాడు జై. అదంతా నాకు తెలీదు, చాకీ ఇస్తేనే టాబ్లెట్ వేసుకుంటా, లేకపోతే నో నహి అంటూ మారాన్ చేసింది మిథున. డైరీ మిల్క్ సిల్కీ బార్ తీసి చేత్తో ఊపాడు. ఏయ్ చాకీ అంటూ ఎగిరింది. ముందు టాబ్లెట్ అని చూపించాడు. మూతి బిగించి కుళ్ళుపోతు నువ్వు అంటూ టాబ్లెట్ తీసుకుని గుటుక్కుని మింగి చేయి చాపింది. చిన్న బిట్ విరిచి చేతిలో పెట్టాడు. దాన్ని యగాదిగా చూస్తూ ఏంటిది అని గుర్రుగా చూసింది. నువ్వు మింగిన టాబ్లెట్ ఎంతుందే అని నొసలు ఎగరేశాడు. నేను ఒప్పుకోను, ఇది తొండి అంటూ కాళ్ళాడిస్తూ పేచీ పెట్టింది. చాల్లే చూసుకొని తిను అంటూ అది మినీ ఫ్రిడ్జ్లో పెట్టాడు జై. పెదవులు కదుపుతూ తిట్టుకొని నోట్లో వేసుకుని చప్పరించింది. లడ్డూ కావాలా పాపా అంటూ ఇంకో బయట తీసి పెదవుల మధ్య పెట్టి ఊరించాడు. మూతి అటూ ఇటూ తిప్పి పో అంటూ పడకేసింది. పక్కనే పడుకొని మిథునని మీదకు లాక్కొని తన పెదవుల మధ్య ఉన్న చాక్లెట్ని అందిస్తూ పెదవుల్ని ముడివేశాడు జై. చాకీ బుగ్గలో దాచేసి జై పెదవిని బయట చేసి వదిలింది. ఆవు రాక్షసి, ఎందుకే కొరికావు అంటూ పెదవుని వేలుతో రబ్ చేసుకున్నాడు. ఎందుకా అంటూ బుగ్గలో ఉన్న పీస్ని నాలుక మీద పెట్టి ఆడిస్తూ ఇందుకు అని కిలకిలా నవ్వింది. సీల్ పిల్ల అంటూ అలమేసి ముద్దుల్లో ముంచెత్తాడు జై. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే తప్పకుండా లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఒక మంచి కామెంట్ పాస్ చేయండి ఫ్రెండ్స్. మన సిరీస్లో కొత్తగా యారగంట్ సిరీస్ స్టార్ట్ అయింది. చక్కని లవ్ స్టోరీ మీ అందరినీ చక్కగా అలరిస్తుంది. కాబట్టి దాన్ని కూడా ఇంతలా ఆదరిస్తారని అనుకుంటున్నాను.